గత ఎన్నికల సమయంలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 అనేది మనం అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రతి చోట కూడా ఎక్కడికి బహిరంగ సభ పెట్టినా బనగానపల్లి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు 100 రోజులు పూర్తవుతున్నా కూడా ఆ సూపర్ 6 ఎక్కడా కూడా అమలు కావడం లేదు. మరి ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తోటి మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, మంచి ప్రభుత్వం గురించి చెప్పండి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదేశాలు రావడం జరిగింది. మరి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ యొక్క సూపర్ 6 గురించి ప్రజలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులను నిలదీస్తున్న నేపథ్యంతో మరి ఈ యొక్క ఇష్యూను ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. మొదటి నుంచి కూడా డైవర్ట్స్ పాలిటిక్స్కు అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మన దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎన్నుకొని వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఆ యొక్క తిరుపతి లడ్డులో మరి కల్తీ నెయ్యితో కూడినటువంటి లడ్డులు తయారు చేశారు. ఈ యొక్క లడ్డులో యానిమల్ ఫ్యాటు కలిపినారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. మరి ఆరోపణ చేసిన తర్వాత ఆ యొక్క టీటీడీకి సంబంధించిన ఏఆర్ సంస్థ అయినటువంటి ఒక సంస్థకు ఆ నెయ్యి ట్యాంకర్లను మరి టెండరు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు గత ఏప్రిల్ నెలలోనే టెండర్ పిలిచి టెండర్ కోడ్ చేసి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ట్యాంకర్లు ఏదైతే తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యి ట్యాంకర్లు 10 ట్యాంకర్లు రావడం జరిగింది. ఆ 10 ట్యాంకర్లలో కూడా 4 రిటర్న్ చేయడం జరిగింది. అంటే అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసిన తర్వాతనే ఆ యొక్క నెయ్యి మరి ఆ యొక్క క్వాలిటీ ఉందని అంటేనే దానికి పైకి అలౌ చేస్తారు, లేదంటే వెనక్కి పంపడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మరి ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇది మామూలుగా జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగిందని వివాదాన్ని అనవసరంగా ఈరోజు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ ప్రకటన చేయడం, ఈరోజు చాలామంది భక్తులు మేము ఈ యొక్క కల్తీ కూడిన నెయ్యిని తిన్నామా అని చెప్పి కొంతమంది ఆలోచన చేసే పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలు వాస్తవాలు గ్రహించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి యాన్యువల్ ఫ్యాట్ లేదు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే ఈ ట్యాంకర్లన్నీ రావడం జరిగింది. 10 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లను రిటర్న్ చేయడం జరిగింది. 6 ట్యాంకర్లను మరి ఆ యొక్క లడ్డుకు వాడడం జరిగింది. కాబట్టి మరి ఇది తెలుగుదేశం పార్టీకే మెడకు చుట్టుకుంటూ ఉంది అనే ఉద్దేశంతో ఏదో విధంగా మళ్ళీ డైవర్ట్ చేయాల అనే ఉద్దేశంతో నిన్న మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుమల పర్యటనకు ఇప్పుడే కాదు గతంలో ఎన్నోసార్లు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా మరి గతంలో ఏది మొదలుపెట్టినా కూడా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా ఆ యొక్క దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మరి గతంలో కూడా అలిపిరి దగ్గర నుంచి కూడా ఆయన అలిపిరి మెట్ల ద్వారా కూడా
తిరుమలకు వెళ్ళడం కూడా జరిగింది. మరి గతంలో పాదయాత్ర చేసే ముందు కానీ పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావడం జరిగింది. మరి ఏ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టినా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా మాకు ఉండాలని చెప్పి మేము ప్రతిసారి కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఎన్నోసార్లు మరి తిరుమలకు రావడం జరిగింది. ఆయన తిరుమలకు వెళ్ళి గతంలో ఈ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఈ నెత్తిన పెట్టుకుని ఆ యొక్క ఈ శేష వస్త్రాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 5 సార్లు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకుడు మరి ఏదైతే ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయనతో పాటు కూడా వెళ్ళడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారితో వెళ్ళడం జరిగింది. ఎన్నోసార్లు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా డిక్లరేషన్ అనే పదం ఎక్కడా రావటం లేదు. మరి గతంలో కూడా 2020 సంవత్సరంలో కూడా ఒక వ్యక్తి ఈ డిక్లరేషన్ గురించి కూడా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసినప్పుడు కూడా ఆ యొక్క డిక్లరేషన్కు సంబంధించి మరి ఆనాడు గౌరవ హైకోర్టు కూడా ఈ యొక్క తిరుమలకు వెళ్ళేదానికి ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రజలను రెచ్చగొట్టాలా, ఒక మతానికి